కేసీఆర్ అంటారు 15 కేసులు పెట్టించిన ఆధార్ మీద. అందుకోసం అంటున్నా జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. మహిళా ఆర్య వయసుల ఐక్యత, వర్ధిల్లాలి. మహిళా ఆర్య వయసుల ఐక్యత, వర్ధిల్లాలి. నమస్కారం. ఈనాటి సుజాతక్క సన్మాన కార్యక్రమం నారాయణ గారికి, నాగన్న గారికి, పిట్టపల్లి శ్రీనన్నకి, ప్రవీణన్నకి, భాస్కర్ రావు అన్న, నారాయణరావు అన్నకి అందరూ 2 సార్లు చెప్పాలి. ఎక్కువ కష్టపడ్డారు. ప్రవీణన్న, జనార్దన్ అన్నకి, శ్రీరామ్ అన్నకి, కింద కూర్చున్న అన్నలందరికీ, అక్కలందరికీ, నాతో పాటు వచ్చిన మిత్రులు, కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెట్ బోర్డు వైస్ చైర్మన్ మిత్రులు రాజన్న గారికి, మున్సిపల్ చైర్మన్ జయపాలన్న గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్న నర్సిరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగన్నకి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారామన్న గారికి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం అధ్యక్షురాలు సౌజన్య గారికి, మా దయాకరన్నకి, నాతో పాటు వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరు రత్నం కూడా అందరూ పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పారు. మీకు ఏదైనా పూలు కలుపుకోవడానికో 4 మాటలు చెప్పడానికో రాలేదు సుజాతక్క. కల్వ సుజాతక్క చరిత్ర అంతా చెప్పారు మనోళ్ళు. ఇప్పుడు ఆమెగారు కూడా మన తీరుగా ఇంట్లో కూర్చొని వంట వండి 5-4 మాటలు చెప్పి ఉండొచ్చు. కానీ 6వ వయసులో హక్కు కోసం, 6వ వయసులో కులం యొక్క అభివృద్ధి కోసం మేమున్నాం. మీ తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా ధైర్యవంతులమే, మేము కూడా అందరితో సమానమే, మా హక్కులు మాకు కావాలి అని పోరాటం చేస్తున్న అక్క. ఈ పోరాటాన్ని చూసి కేసీఆర్ 15 కేసులు పెట్టించిండు సుజాతక్క మీద. అమ్మగారు మీద ఒక్క కేసు పెట్టడం మా వాళ్ళు ఎదుగులో మనం కేసు పెట్టుకున్నట్టు 15 కేసులు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, 6వ వయసులో హక్కులు కాపాడబడాలని పోరాటం చేసిన మహిళా మన సుజాతక్క. సుజాతక్క మాటలు విని ఇల్లే తూటాలాగే ఉంటాయి. ఆ తూటాలాంటి మాటలు విని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు 15 కేసులు పెట్టి రావాలంటున్నారు. అయినా భయపడకుండా మీ దగ్గర మీ కుటుంబంలో పుట్టి, మీ సమాజంలో పెట్టి, మీ మన కులంలో పుట్టి, ఇంట్లో కూడా మెప్పించి ఒప్పించి మా జాతి, మా పార్టీ, మా సమాజం ధైర్యం ఉండాలి, బాగుండాలి, గట్టిగా ఉండాలి, బలం ఉండాలని పోరాటం చేసిన సుజాతక్క వాస్తవంగా ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే కోసం పోరాటం చేసింది. అయినా కాంగ్రెస్ పార్టీ సుజాతక్క పోరాటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టకుండా సుజాతమ్మ కష్టపడ్డది మన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో. కేసీఆర్ 15 కేసులు పెట్టిండు ఆమె మీద. కాబట్టి ఆర్య వైశ్య సంఘాన్ని ఇంతకుముందు లేదు, ఈ సంఘం ఇంతకుముందు లేదు. ఆమెగారి కోసమే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని నేను పదవి చెప్తా ఉన్నా. సుజాతమ్మకి ఇస్తే ఆర్య వైశ్యులు అందరికీ కూడా మనం రాజకీయాల్లో న్యాయం చేసిన రైతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా, వ్యాపార రంగాల్లో, విద్యా, వైద్య అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు ఉపయోగం జరగాలి, సహాయం జరగాలి. మనం ఎక్కడైనా మర్చిపోతామనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ భట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు, రేణుకా చౌదరి గారు, మన రఘురామరెడ్డి గారు అందరూ కలిసి మీ అందరికీ కూడా న్యాయం జరగాలి ప్రభుత్వం ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు
మీరందరూ మీ దాంట్లో ఉన్న పేదలకు కూడా ప్రభుత్వ పరంగా అండదండలు ఉండాలని చెప్పేసి, ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి సుజాతక్కని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గానికి కూడా అయినా కూడా హైదరాబాద్ నుంచి భద్రాచలం, భద్రా నుంచి వైరా, మన పొద్దున ఖమ్మం పోతే సాయంత్రం వాళ్ళ ఇంటికి వస్తే కలిసిపోతున్నాం, ఇంకోటి వంట చేయాలి. అటువంటి రోజుల్లో, అటువంటి పరిస్థితుల్లో కూడా మా సమాజం కోసం, మా ఆర్య వయసుల కోసం భద్రాచలం, వైరా, పలిక్యాలో మీటింగ్ ఉందట. అటువంటి గుండి మనిషి ఆమె మీకోసం కష్టపడుతుంది, కాంగ్రెస్ పార్టీ మా అందరి కోసం కష్టపడుతుంది. మహాగుండి సుజాతక్క అటువంటి అక్కను పట్టుకొని నాకు వచ్చినట్టు జరుగుతుంది. అక్క వాట్సాప్లో పెడుతుంది. సిగ్గు శరం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. మీకోసం, మీ అందరి కోసం, మీ అందరి గౌరవం పెరగడం కోసం, మీ అందరి విలువ పెరగడం కోసం ఆమె గారు మహిళని కూడా విడిచిపెట్టి మర్చిపోయి ఇల్లు వాళ్ళని విడిచిపెట్టేసి మనందరి కోసం తిరుగుతూ ఉంటే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరందరూ ఖండించాలని చెప్పి మీ అందరూ సవినంగా మనం చేస్తూ ఉన్నాం. రాజకీయాలు ఏదైనా కావచ్చు, మనసులో ఇంకో రకంగా కావచ్చు, మీరందరూ గౌరవమైన మనుషులు, మంచిగా కష్టపడతారు, మంచిగా డబ్బులు సంపాదిస్తారు, ఎవరికైనా అవసరం ఉంటే సమాజంలో సాయం చేస్తారు. అటువంటి వ్యవస్థ మీది, అంత గౌరవమైన వ్యవస్థ మీది. మీ గౌరవం దక్కాలని ఆమె 100 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంది. అటువంటి సుజాతక్కను పట్టుకొని బాధ్యత లేని వ్యక్తులు, 10 రూపాయలు వడ్డీలు తీసుకునేటోళ్ళు, తల్లిదండ్రులకు కంటు పెట్టిన వాళ్ళు, పక్కవాళ్ళని బాగు చూడనోళ్ళు ఇలా తప్పు పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులను అడ్డంగా మీరందరూ మీటింగ్ కనుక పెట్టాలని మనం చెప్తా ఉన్నాం. ఖండించారా లేదా? సుజాతక్క మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళని ఖండిస్తారా లేదా? ఖండించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఆ అమ్మాయి మనం కాపాడుతున్న బాధ్యత ఉందా లేదా? మనకి ఉంది. సుజాతక్కకు మన అండగా ఉందా? కాబట్టి దయచేసి మనం అందరం మనస్ఫూర్తిగా ఇప్పుడు ఇక్కడ తల్లి మీకు ఈగ వాళ్ళ బాధ్యత మాది అని మనం చెప్తా ఉన్నాం. సీమ పుట్టిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మటే అందుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక శాసనసభ్యులుగా మీ అందరికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తూ మీ దగ్గర ఎంతవరకు టీ కూడా తాగలేదు. ఏమైనా భోజనం ఎవరు నాకు అక్కడ కూడా చెప్తారు. మీకు వాస్తవం మీ సాగుపత్రాలు తొందర బాగుంటుంది అడుగుతా లేదా? మేము ఎవరి దగ్గర 100 రూపాయలు అడుగుతుంటే చెప్పండి, వాస్తవం ఎక్కడే ఉంది. అడగలేదు, అడగం కూడా మనం చెప్తున్నాం. చందాలు దందాలు మాకు మొదలు చదవట్లేదు. మీ అందరితో తోడుంటాం. మీ కష్టాలు నష్టాలు, మీ వ్యాపారంలో ఏముంటారు? ఎవరైనా చెక్కింగ్ మాస్టర్ సీటీఓలా మీకేమైనా ఇబ్బంది అయితే పూర్తి బాధ్యత. ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అంటే అందులో వైరా, ఖమ్మం జిల్లా, కేసీఆర్ని ఇంటికి పంపిన జిల్లా ఇది. కేసీఆర్ ప్రభుత్వాన్ని దించిన జిల్లా ఇది. రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారు, మా రఘురామ్ రెడ్డి గారు హైదరాబాద్ సెక్రటరీ పోతే వాళ్ళు అంటారు, ఖమ్మం జిల్లా వాళ్ళు అడ్డంపోమంటారు. అటువంటి జిల్లా ఇది. కాబట్టి అటువంటి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ గాలి నీరుతో ఎదిగిన తల్లి సుజాతక్క నాయకత్వాన్ని ఎవరు ఎదిరించలేరు. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా మీ వ్యాపారాలు చేసుకోండి. మంచి నాయకత్వం ఉంది ఇక్కడ. వైరా ఆర్య వయసులందరూ కూడా అన్ని రకాలుగా అండదండ ఉంటాం. సుజాతక్క ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని తెచ్చుకో, మా వైరా ఆర్య వయసులు కాపాడుకో. అంతేనా? అందరిని కాపాడుకోను. నీ అందరికి మేము అసెంబ్లీలో కానీ సెక్రటరియట్లో పైన మేము అందరం నీకు అండగా ఉంటాం, నీకు తోడు ఉంటాం అన్నలాగా నీకేం ఇబ్బంది లేదు. ధైర్యంగా వీళ్ళందరికీ సాయం చేయాలని, సాయం చేసే శక్తి ఆ వాసవి దేవి తల్లి నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా అందరి ఆశీర్వాదాలు నీకు ఉంటాయని మనవి చేస్తూ ఆలస్యమైన భద్రాచలం నుంచి ఓకే
సార్ దయచేసి తర్వాత మాట్లాడదాం. ఓకే రైట్, వాళ్ళ సంగతి చూద్దాం. ఏం పర్లేదు. ఎంతకంటే అవమానం పడ్డది సుజాతక్క, వాళ్ళ సంగతి చూద్దాం. నాకు అందుకోసం పేరు అడుగుతున్నా, ఓకే యువరాలు అడుగుతున్నా, వాళ్ళందరి సంగతి చూద్దాం. కాబట్టి వైరా ప్రాంతానికి వచ్చిన మీకు వైర్య ఆర్య వైశ్యుల ఆశీర్వాదం మీకు మనస్ఫూర్తిగా ఉంటుందని ఏమైనా ఉంటుందా? ఆశీర్వాదం ఉందా లేదా? ఉంది. అదే పద్ధతిలో అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయని, నువ్వు ధైర్యంగా ఉండాలని, నీకు అన్ని రకాలుగా నేను కూడా మద్దతుగా ఉంటానని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్యవైశ్యుల వైరా ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై. థ్యాంక్ యూ సార్. మీ యొక్క హామీలే మా ఆర్యవైశ్య సోదర సోదరి మా బాబా వాట్సాప్ కలిసే తల్లి కాదు. కేసీఆర్ కి, హరీష్ రావుకి, కేటీఆర్ కి, కవితకి వాళ్ళకే భయపడలేమా? ఖమ్మం జిల్లా వాళ్ళు మీ వాట్సాప్తో భయపడుతున్నామా? కాబట్టి ఒక మిత్రుడు లేని గల లోటు. నేను ఎమ్మెల్యే కాక ముందు కూడా పొద్దున పొమ్మంటున్నా, నేను 2 రోజులు హైదరాబాద్ 2 రోజులు పోతా, నేను కూడా ఆయన దగ్గరికి పోతా. భగవంతుడు వెంపటి రంగారావు గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, తొందరగా బాగా కావాలని, నయం కావాలని కోరుకుంటూ సుజాతక్కను కూడా రేపు హైదరాబాద్ పోమని చెప్తున్నా. ఆమె కూడా పోతుంది. కాబట్టి సుజాతక్క ఈ వాట్సాప్ భయపడదని కాదు, నీకేం పడే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం అంతా నీకు అన్ని రకాల కట్టదనం ఉంటుంది, ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మా వైరా ఆదివాసులు అందరూ కూడా ప్రభుత్వ పరంగా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా ఇంకోసారి మనవి చేస్తూ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.